అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీబీవీ కాలక్షేత్ర ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కళాశాలలు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ్ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు కృషి వల్లే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని ఆయన అన్నారు. నాటక యొక్క ఉత్సవాలు మరి ప్రత్యేకంగా కర్నూలు యొక్క గత వైభవాన్ని గుర్తు చేసుకుని రాజధానిగాను మరి అనేక సంస్కృతులకు సాంస్కృతికలకు నిలయమైనటువంటి ఈ యొక్క కర్నూలు చరిత్రను మరి ఈ యొక్క టీజీబీ టీం ద్వారా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకుని ఈ యొక్క కర్నూలు యొక్క చరిత్ర తెలుసుకుని గతంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలన్నింటినీ కళారూపకంలో నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి నాటక